యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనము వెలిగించబడాలి. ఆత్మను పొందుకున్న వారు ఆరిపోయేవారుగా ఉండొద్దు. ప్రతిరోజు కూడా ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అప్పుడే మనం ప్రతి ఒక్క రోజు వెలిగించబడుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న వాగ్దానం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము. నీ శత్రుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును, బాధించి వారి సమూహము ఎగిరిపోవు పొట్టివలే నుండును, హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. నీతి, యథార్థత, సత్యమును కలిగి దేవునితో ఉంటున్న వారి జీవితంలోనంట ఇసుక రేణువుల వలె సమూహము, శత్రు సమూహము ఎవరు? సాతాను. వాని సైన్యము ఈ లోకములో ఎవరి యొద్దకు పరిగెడుతూ ఉందంటే నీతి, యథార్థత, సత్యాన్ని కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటకు వింటూ లోబడుతూ భయపడుతున్న వారి దగ్గరికి వాని సైన్యం అంట ఎన్నిగానో వెళ్తూ ఉంటాయంట. ఒక్కటి కాదు, రెండు కాదు. ఇక వాని సైన్యము వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏ విధంగా బాధించాలంటే ఏం చేయాలి? మన బంధువులకో, మన రక్త సంబంధాల్లోనికో, లేకపోతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళలోకో, ఇంకా ఎవరైనా వారిలోనికి ప్రవేశించి వారిని బాధించి, ఇబ్బంది పెట్టి, వారిని విసికించి, వారిని మరణింపచేయనట్లుగా చేయాలి. వాడి పని అది, సాతాను పని. కాబట్టి ఇక్కడ అందుకే చెప్తున్నాడు, నీ శత్రుల సమూహం అంటే లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉంటారంట. ఇసుక రేణువులు లెక్కింపజాలుతామా? అసలు ఇసుకను మనం లెక్క పెడతామా? అంతకంటే ఎక్కువగా ఉంటారంట. అంత భయంకరమైన శత్రు సైన్యము సమూహము భూమి మీద నీతి పరులను శోధించుటకు పరుగులు ఎడుతూ ఉన్నవి. అవి అనేకుల్లోనికి ప్రవేశిస్తూ మనని బాధించుటకు, హింసించుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నవి. కానీ మనం ఎలా ఉండాలి అంటే భక్తి జీవితంలో ఎక్కడా చెదరకుండా మనము ముందుకు సాగుతూ ఉండాలి. అవి ఎన్ని వచ్చినా అవి క్షణములోనే దేవుడు వాటిని పొట్టువలే వాటిని తొలగిచ్చేస్తాడు. ఎందుకంటే ఆత్మానుసారమైన మర్మంలో ఒక విషయాన్ని మీకు తెలియపరచాను. దేవుడు నాకు చూపించిన దర్శనం 3 రాళ్ల కుప్పలుగా ఉన్నవి. 2 రాళ్ల కుప్పలుగా ఉంటున్న స్థలంలో నిలిచిన వారు ఆ కుప్పలు వంటి మహాశ్రమలు, రాళ్ల వంటి మహాశ్రమలు, అగ్ని వంటి శ్రమలను తట్టుకోలేక ఏడుస్తూ బాధపడుతూ, అయ్యో నాకెందుకు ఈ శ్రమలు, ఇటువంటి శ్రమలు నాకు వచ్చాయని బాధపడుతున్నారు. అలా బాధపడుతున్నప్పుడు దేవుని శక్తి దగ్గరగా వచ్చి దూరంగా మరలా వెనుకకు వెళ్ళిపోయింది. 3వ రాళ్ల కుప్ప దగ్గర చాలా రాశిగా పోస్తుంది. ఆ కుప్ప యొద్దకు మరి ఆ యొక్క ఉంటున్న ఆ వ్యక్తి ఆ శ్రమలు, ఆ మహా అగ్ని వంటి శ్రమలను భరిస్తూ ఆనందంగా సంతోషంగా ఉండుటమును బట్టి దేవుని యొక్క శక్తి ఒక గాలి వలె వచ్చి తనని ఆవరించి రెప్పపాటున, క్షణపాటున అవన్నీ కూడా, ఆ శ్రమలన్నీ తొలగిపోయి ఆ స్థలం అంతా శక్తివంతముగా మార్చబడ్డది. మన జీవితంలో కూడా దేవునిలో ఉన్నప్పుడు, భక్తిని కలిగి ఉన్నప్పుడు యోబు వంటి వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడు, ఇసుక రేణువులు వంటి ఎంత భయంకరమైన మరి శత్రు సమూహము. దేవుడు ఎలా ఈ యొక్క మాటలు వింటుంటే అసలు చాలా ఒక భయంగా అనిపిస్తుంది. అంటే అంత శత్రు సైన్యమా? ఒక మానవుని హింసించి ఇబ్బంది పాలు చేసి ఒక మానవుని పడవేట కోసము వాని సైన్యం ఇసుక రేణువుల వలె ఉన్నవి. అంటే చూడండి ఎంత క్రోధము కలిగి ఉన్నాడు సాతానుడు. కాబట్టి ఇంతగా మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఎక్కడ తప్పిపోతున్నామో సరిచేసుకొని భక్తి జీవితంలో మనం ముందుకు సాగుతూ దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, పరలోకపు వారసులం అవుతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, ప్రతివేకోస్తి నబాషూరి లందరి ఖమాస్తి కౌ మై గ్లోబాకి నా బ్లాక్ అండ్ ఫావరిమా
తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి పరిశుద్ధాత్మ తండ్రి. గొప్ప అద్భుత కార్యములు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. దేవానిచ్చిమే ప్రభు, ఎటు చూసిన శత్రు సైన్యము కబలిస్తూ ప్రభు, అనేకులు మోసపరుస్తూ, అనేకులు బాధిస్తూ, హింసిస్తున్న శత్రు సైన్య వేక ప్రతి నీకమును ప్రభు, భయపడక ఎవరును కూడా నాయన ధైర్య వేకము చేత నాయన నీవిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని భక్తి జీవితంలో ముందుకు సాగుటకు ప్రభువా నీ కృప చూపించండి అయ్యా. నీ ఆత్మ చేత నింపండి అయ్యా. దినదినము మండించబడాలయ్యా, అగ్ని జ్వాలలుగా మండించబడును కాక ప్రభువా. నీ మహిమ కార్యములు జరుగును గాక ప్రభువా వారి పట్ల. Blessed be cost and be shield me తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.